జనసేన జై జనసేన జై జనసేన కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జల్లు అందరికీ నమస్కారం. మొన్నటి రోజున కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలుగా జనసేన పార్టీని గుర్తించడమే కాక మన జనసేన పార్టీ గుర్తుని గాజు గ్లాస్ గుర్తుని ఆ పార్టీ గుర్తుకు శాశ్వతంగా రిజర్వ్ చేయడం ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ పెట్టి దాదాపు 11 ఏళ్ళు ఆయన అనరాని మాటలు, ఆయన కాలిగోటికి కూడా సరిపోని చిల్లర నా కొడుకులతో ఆయన మాటలు పడి కష్టాలు పడి ఆయన నిలబడిన తీరు ఈ ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు గెలిచి మన రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ గారి కష్టం ఎంతో ఉంది. అలాగే మన జనసేన పార్టీ సైనికుల కష్టం కూడా ఎంతో ఉంది. ఇదే విధంగా జనసేన పార్టీని గుర్తుని గాజు గ్లాస్ గుర్తుని రిజర్వ్ చేసిన కేంద్రానికి మేము మా జనసేన పార్టీ తరపున ఓడిసి మండలం జనసైనికుల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే తరాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన్ని రాజకీయాల్లో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించేలా మేము ఆయన వెన్నంటే ఉండి సాయశక్తుల కష్టపడి ఆయన వెన్నంటే ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అదేదో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, గ్లాస్ అంటే గాజు గ్లాస్ అంటే ఒక సైన్యం అనేసి ఈ గుర్తుని మన కేంద్ర ఎన్నికల సంఘం మన గుర్తుని రిజర్వ్ చేసినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ 2014 సంవత్సరం మార్చి 14వ తేదీన ఆవిర్భావం జరిగినప్పటి నుంచి తన సిద్ధాంతాన్ని కానీ ఆయన ఆశయాన్ని కానీ ముందుకు తీసుకొని వెళ్ళే ఆ క్రమంలో మన పార్టీకి ఒక జెండా కావాలి, మన పార్టీకి ఒక గుర్తు కావాలి అనే ఉద్దేశంతో ఏ గుర్తు సూచించాలా అని చెప్పి చాలామంది అన్ని సూచనలు ఇచ్చిన తర్వాత ఆయన మనసులో ఉన్నది ఒక్కటి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు వస్తువుల్లో అతి ముఖ్యమైన వస్తువు ఈ గాజు గ్లాస్. ఇలాంటిది ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో ఉంటుంది, ప్రతి ఒక్క పేదవాడి దగ్గర ఉంటుంది, కోటీశ్వరుడి దగ్గరైనా ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది. అందరికీ దొరికే ఈ గాజు గ్లాస్ లాంటిదే మా ఈ జనసేన పార్టీ కూడా. జనసేన పార్టీ పేదవాడికి అండగా ఉంటుంది, అలాగే ధనికుడికి అండగా ఉంటుంది, అనగానే వర్గాలకు అందరికీ అండగా ఉంటుంది. అందుకే ఈ గాజు గ్లాస్తో నేను పోల్చాను ఈ ఉదాహరణని. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాల తర్వాత మొత్తానికి మన కేంద్ర ఎన్నికల సంఘం ఈ గాజు గ్లాసును రిజర్వ్ నుంచి కొనసాగింపుగా ఇంకెవరికి కేటాయించకుండా జనసేన పార్టీకి శాశ్వతంగా కేటాయించినందుకు మా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం నుంచి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆయన వెంటే ఉంటాము, శాయశక్తులా సహకరిస్తాము, ఎన్ని పోరాటాలకైనా మేము సిద్ధమవుతాము. జై జనసేన జై. నేను ముందుగా ఏం చెప్పదలుచుకున్నానంటే, గత ప్రభుత్వంలో ఎవరో చెప్పారు గాజు సింక్లో ఉండాలని. ఇప్పుడు వాళ్ళు ఏడున్నారో మనందరికీ అర్థమైంది. 11 సీట్లు వచ్చి వాళ్ళు ఏ సింక్లో ఉన్నారనేది మనకు అర్థమైంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏ ప్రభుత్వం కన్నా చెప్పే విషయం ఏంటంటే అది చూసి మాట్లాడండి ఏదన్నా కానీ. ఇంకోటి ఆనందకరమైన విషయం ఏంటంటే, మన కేంద్ర ఎన్నికల సంఘం మన గాజు గ్లాసుని శాశ్వతంగా మన జనసేనకి కేటాయించినందుకు మన పవన్ కళ్యాణ్ గారి కష్టం ఎంతో ఉంది, చాలా కృషి ఉంది. 10 ఏళ్ళ నిరీక్షణ సక్సెస్ అయ్యి మనకి ఇంతవరకు ఇంత పోరాటం చేసి మన గాజు గ్లాస్కి పర్మనెంట్గా మనకు గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మన పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం నుంచి జన సైనికుల తరఫున మేము చాలా ఆనందిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు మేకల ఈశ్వర్, జనసేన పార్టీ ఓడిసి మండల కన్వీనర్ని. నిన్నటి రోజున భారత ఎన్నికల సంఘం
జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని రిజర్వ్ చేస్తూ ప్రకటించడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ పరిణామం జన సైనికులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ ఒక పండగ వాతావరణంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ మీకు కొంతమంది వైసీపీ నాయకులైతే మీకు ఒక గుర్తంటూ కూడా లేదని చెప్పి అవహేళన చేస్తూ మా పార్టీని కానీ మా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎంతో అవమానకరంగా వీరు మాట్లాడడం జరిగింది. వీటన్నిటికీ సమాధానంగా గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మా జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఎంతో కష్టపడి ఎన్నికల్లో చాలా బలంగా వర్క్ చేసి జనసేన పార్టీకి 21 పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలను గెలిపించడం జరిగింది. ఆ గుర్తింపు ఎంతో కష్టపడి జన సైనికులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని భరిస్తూ ఇవాళ ఎంతో అదేవిధంగా ఇకపై కూడా జనసేన పార్టీని గ్రామాల్లో మరింత బలోపేతం చేస్తామని దానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్.